నిజమే గెలమంటారా? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. మిమ్మల్ని ఫస్ట్ టైం బాబీ మేడం. సో ఎలా అసలు మీరు లేకపోతే అంటే ఫీమేల్ దగ్గర ఉండకూడదు యాక్చువల్ గా, మీరైతే యాక్చువల్ గా మేల్ దగ్గర ఉండాలి. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే మీరు సపోర్ట్ ఇవ్వడానికి మీరు ఇక్కడే ఉండాలి. నిజానికి ఎలా ఉంది మీ ఫీలింగ్ మా వైజాగ్ వచ్చినందుకు? బాగుందనా? నిజం బాగుంది. మీ వైజాగ్ కాదు మన వైజాగ్ కానండి, ఎందుకంటే మన ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ అండ్ ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడ్రా? గోల్ అంతా ఎక్కడ నడుస్తుంది. సో అందరూ ఇక్కడ బయలుదేరి వచ్చేయండి, అందరం కలిసి బాగా చిల్లోదాం. అంతేగా? అంతే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీరుంటే చిల్లు ఆటోమేటిక్ గా ఉంటుంది. అంతే కదా వాడే ఉద్దేశంతో అన్నాడు. సో ఇక్కడికి మళ్ళీ వచ్చి అది స్పోర్ట్స్ దీని విషయంలో వచ్చినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. అదే రెడీగా ఉన్నాను, ఎప్పుడు ఇల్లు ఆడదామని. అన్ని టీములకి ఆడేస్తాను, నేను ఒక్క టీంకి పరిమితం కాదనమాట. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అంటే మిమ్మల్ని చూసి నాకు ఒక ఫన్నీ క్వశ్చన్ అడగాలనిపిస్తుంది మేడం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఊపితే ఊగుతాయి, తెంపితే రావు, ఏంటవి? ఇలా ఉందండి క్వశ్చన్. ఆకులు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఆకులు. నీ బొందరా, నీ బొంద. ఊపితే ఊగుతాయి, తెంపితే రావా? ఊపితే ఊగుతాయంట, తెంపితే రావంట. మీరే గెస్ట్ చేయండి ప్లీజ్. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే సబ్స్క్రైబ్ టు విశ్వభారత్ టీవీ అని కూడా ఒకసారి చెప్పేసి. ఆన్సర్ చెప్పకుండా సబ్స్క్రైబ్ టు విశ్వభారత్ వారు చెప్తారు మేడం. అదే కామెంట్ సెక్షన్ లో నాకు కొంచెం హెల్ప్ చేయండి. పొట్టోడికి దోలు తీరిపోయింది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఊపితే ఊగుతాయి, తెంపితే రావు, ఏంటవి? అంటే అది చెప్పచ్చా? ఊపితే ఊగుతాయి, తెంపితే రావు, ఏంటవి? కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. ట్రై చేయొచ్చు మేడం, ఈజీ క్వశ్చన్ ఇది యాక్చువల్ గా. అవునా? నిజమా? హెయిర్ కాదు, హెయిర్ తెంపితే వచ్చేస్తుంది కదా. పాయింటే ఐజా. ఊపితే ఊగుతాయి, తెంపితే రావు, ఏంటవి? ఊపితే ఊగుతాయి, తెంపితే రావా? ఏం తెంపుతారు? అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ. ఊపితే ఊగుతాయి, తెంపితే రావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే ముడిస్తే మొగ్గ, విప్పితే పువ్వు, ఏంటది? ముడిస్తే మొగ్గ, విప్పితే పువ్వు. ఏం మాట్లాడుతున్నావురా? మజాక్ అవుతున్నారు. కళ్ళు. అంతే కదా, కళ్ళు కూడా మొగ్గలాగా హాయిగా ఉంటే విప్పితే పువ్వులాగా ఉండిద్ది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. అంతే కదా, కరెక్ట్ గానే చెప్పాను నేను. ముడిస్తే మొగ్గ, విప్పితే పువ్వు. ఇదో ప్రశ్న, సమాధానం. మరాఠీ మొగ్గ. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అదే అండి, లవంగం. నన్ను తుడిచినప్పుడే శుభ్రంగా ఉంటాను, ఓకే. మురికి చేస్తేనే తెల్లగా అవుతాను. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. ఫ్లోర్, ఇల్లు. ఏముందిలే ఇంకా పడుకో. ఏమండి, ఎంత క్రేజీ క్వశ్చన్స్. బేసిక్లీ ఇది నిజం అన్నమాట. అందంగా ఉన్న అమ్మాయిలకి బ్రెయిన్ ఉండదని. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.